హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే చోలే మసాలా కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. ఈ చోలేనే మనం కాబోలి శనగలను కూడా అంటాము. ఈ శనగలలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల నుంచి పెద్దలందరికీ ఇది చాలా హెల్దీ రెసిపీ. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ చోలే మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చోలే మసాలా కర్రీ చేయడానికి ముందుగా 1 కప్పు చోలేని ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. లేదు అంటే 7 to 8 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. అందులోనే 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 3-4 లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. నేను ఈ కర్రీ త్వరగా చేయడానికి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్న టైంలో మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు టమాటో వేసి మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటో పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చోలే మసాలా వేసుకోవాలి. మీ దగ్గర చోలే మసాలా లేనప్పుడు అదే ప్లేస్లో గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మసాలాలన్నీ వేసాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులో ముందుగా పెట్టుకున్న చోలేని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక కుక్కర్ మూతని విజిల్ పెట్టకుండా కవర్ చేసి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల శనగలకి మసాలాలన్నీ బాగా పడతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో 2 కప్స్ వరకు వాటర్ని పోసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూతకి విజిల్ పెట్టి మూత పెట్టి ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలి. ఇలా 7 to 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టుకోవాలి. చల్లారాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని చెక్ చేసుకుందాం. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు శనగలు ఉడకాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ ఉడకకపోతే మరొక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, కమ్మని రుచితో చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ అండ్ క్విక్గా చోలే మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.